Hi, welcome back to my channel Green Pen with Dr. Vamshi, and today I am going to discuss about society. Society చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్దది. ఎస్పెషల్లీ 4 ఎగ్జామ్స్ వాళ్ళు ఇందులో ఉన్న థీమ్స్ తెలుసుకున్నట్లయితే మ్యాక్సిమం మీరు స్కోర్ చేయగలుగుతారు. మెయిన్గా సిలబస్ గురించి వచ్చేసరికి దెర్ ఆర్ 5 యూనిట్స్ ఇచ్చారు మనకి. ఫస్ట్ వన్ ఈజ్ భారతీయ సమాజము, వారి యొక్క లక్షణాలు. భిన్నత్వంలో ఏకత్వము, భారతీయ సమాజం. ఇందులో అనేక భాషలు, మతాలు, కులాలు అన్నీ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత సమాజం ఉన్నప్పుడు ఆ సమాజం ఎదుర్కొనేటువంటి సమస్యలను 2వ యూనిట్లో పొందుపరచడం జరిగింది. ఆ సమస్యల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ థర్డ్ యూనిట్, ఈ సమస్యలను అధిగమించడానికి అనేక మంది వ్యక్తులు అనేకమైనటువంటి ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వ విధానాలు కానివ్వండి, వారి యొక్క సంక్షేమం కానివ్వండి, అవి మనకు 4th యూనిట్లో ఇచ్చారు. అండ్ 5th యూనిట్లో తెలంగాణలో సమాజం ఏ విధంగా ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ U4 ఎగ్జామ్స్ వాళ్ళు ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూనిట్ 5, దట్ ఈస్ తెలంగాణలో సమాజం. తెలంగాణలో సమాజంలో మొట్టమొదటిగా వెట్టి, గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాము జీతగాళ్ళు అని, లేకపోతే తాతల నుంచి తండ్రుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనవలు, పిల్లలు అందరూ ఒక ఒక కుటుంబానికి బానిసగా వాళ్ళ యొక్క జీవితాలను మొత్తం ఆ జీతంలోనే ఉంచుకుంటూ ఉంటారు. వెట్టి అంటే ఏంటిది, బఘేలా సిస్టమ్ అంటే ఏంటిది, కంపల్సరీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ జోగిని అండ్ దేవదాసి సిస్టమ్. ఈ రెండింటి నుంచి బిట్టు లేకుండా ఎప్పుడు కూడా మనకు ప్రశ్నపత్రం అనేది ఉండదు. జోగిని సిస్టమ్ మెయిన్గా నిమ్న కులాల మహిళలను పట్టుకొచ్చుకొని వాళ్ళని ఇంట్లో పని మనుషుల్లాగా వాడుకుంటూ ఎట్ ద సేమ్ టైం అందులో ఉన్నటువంటి పురుషులు వాళ్ళని వ్యభిచారం కూపంలోకి నెడుతూ ఉంటారు. జోగిని సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనం చూసినప్పటికీ జోగిని శ్యామల ఇప్పటికీ తెలంగాణలో చాలా ఫేమస్. నిన్న జరిగినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఉత్సవాలలో, బోనాల ఉత్సవాలలో రంగం చెప్పడం కానివ్వండి, లేకపోతే భవిష్యవాణి పలికించడం కానివ్వండి, జోగినీలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు కోరిలేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ జోగిని సిస్టమ్ కోసం అనేక మంది అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేశారు. అందులో మెయిన్గా హేమలత లవణం, ఆ మేడం గురించి మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ నీసా ఫౌండేషన్, కుమిదీబెన్ జోషి అండ్ గ్రేస్ నిర్మలా ఫౌండేషన్, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు జోగిని సిస్టమ్ నుంచి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జోగినికి తెలంగాణలో జోగిని అంటాము, ఆంధ్రాలో ఏమని అంటారు, కేరళలో ఏమని అంటారు, అస్సాంలో ఏమని అంటారు. ఇది ఒక చార్ట్ ఉంటుంది, కంపల్సరీ అది మీరు నేర్చుకోవాలి. చాలా క్వశ్చన్స్ అందులో నుంచి కూడా వచ్చాయి. అండ్ కమింగ్ టు ది దేవదాసి సిస్టమ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జోగిని అండ్ దేవదాసి అని రెండు పక్కపక్కన పెట్టుకొని చదువుకోండి. అండ్ దేవదాసిలు వీళ్ళు ఒక నృత్యకారిణులు. వాళ్ళు యాక్చువల్లీ దేవాలయాల్లో వండుకుంటూ నృత్యం చేసేవాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు వాళ్ళను కూడా లోపరుచుకోవడము, లేకపోతే వాళ్ళతో వ్యభిచారం చేయడము, ఈ విధంగా దేవదాసి సిస్టమ్ ఎవాల్వ్ అయిపోయింది. ఇందులో మెయిన్గా మనల్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే, జస్టిస్ రఘునందన్ కమిటీ ఏ ఏ వ్యవస్థను నిర్మూలించడానికి వేశారు అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అరుణ్ డేల్ కానివ్వండి, ముత్తులక్ష్మి కానివ్వండి, ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఈ దేవదాసి సిస్టమ్ని రూపుమాపడానికి అనేకమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తుల గురించి నేర్చుకోవాలి, ఆ కమిషన్ గురించి నేర్చుకోవాలి, జోగిని దేవదాసికి డిఫరెన్సెస్ నేర్చుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ది బాలకార్మిక వ్యవస్థ, మనకందరికీ తెలిసిందే. బాలలు వాళ్ళ యొక్క బాల్యాన్ని మనం తీసేయడానికి లేదు. అండ్ రాజ్యాంగం కూడా వారికి కొన్ని హక్కులను పొందుపరిచింది. అండ్ బాలకార్మిక వ్యవస్థ గురించి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, తెలంగాణలో సమాజంలో ఫ్లోరైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నల్గొండ మరియు మహబూబ్ నగర్, నల్గొండ ఇవి రెండు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు. ఇందులో మెయిన్గా ఎంత పీపీఎం ఉంటే ఎక్కువ ఉంటే మనకు ఫ్లోరైడ్ వస్తుంది. ఒక పీపీఎం ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉన్నప్పుడు శరీరంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, అవి చాలా చాలా ఇంపార్టెంట్. టీత్ పైన మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది, కండరాలపైన, ఎముకలపైన చూపిస్తుంది. ఒక్కొక్కసారి మొత్తము ప్రాణ నష్టమే జరుగుతూ ఉంది. అది కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నల్గొండ అండ్ మహబూబ్ నగర్. అండ్ ఇవి నివారించడానికి భారత ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏమిటి అని అడుగుతారు. నాగ్పూర్ టెక్నిక్ అవ్వండి, అండ్ 3 కుండల పద్ధతి మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. మనము వాటర్లో పటిక వేసి వెయిట్ చేస్తూ ఉంటాము, మొత్తము అంత మలినం అంతా తీసేసుకుంటూ ఉంటుంది. ఇట్లాంటివి అనమాట. అండ్ కమింగ్ టు ది వలసలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ తెలంగాణ వాటర్ ఉండవు ఇక్కడ, చాలా వెనుకబడ్డ ప్రాంతంలాగా ఉండేది 2014 కంటే ముందు. ఎక్కువ మంది వలసలకు వెళ్ళేవారు గల్ఫ్ ప్రాంతాలకి, ఎస్పెషల్లీ నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఇట్లాంటి ప్రాంతాల వాళ్ళు. వాళ్ళ మహిళలు బీడీ కార్మికులుగా బీడీలు చుట్టుకొని బ్రతుకుతూ ఉంటారు ఇప్పటికీ. సో వలసలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎంతమంది వలస వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, గల్ఫ్ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క కష్టాలు ఏమిటి, ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతు సంక్షోభం, రైతులు వెరీ వెరీ ఇంపార్టెంట్. రైతు భరోసా గురించి నేర్చుకోండి, రైతు రుణమాఫీ గురించి నేర్చుకోండి. ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం రైతు కోసం చేసే చట్టాలు
చట్టాలను నేర్చుకోండి, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. అండ్ రైతు యొక్క ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్యలో యూరియా దొరకలేదు, ఇట్లాంటివి కొన్ని కోరిలేట్ చేసుకోవాలి. అండ్ కమింగ్ టు ది కుటీర అండ్ చేనేత పరిశ్రమలు, చేనేత కార్మికులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. పోచంపల్లి కానివ్వండి, చాలా గద్వాల కానివ్వండి, వాటి కోసం ప్రభుత్వం చేసినటువంటి ఏమైనా చర్యలు ఉన్నాయా, వారికి ఏమైనా పెన్షన్ ఇస్తుందా, ఇట్లాంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ చేనేత కార్మికులు. అండ్ కమింగ్ టు ది టీఎస్ ప్రభుత్వ పథకాలు, మీరు కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో అవి నేర్చుకోవాల్సిందే. అభయహస్తంలో ఉన్నటువంటి 6 స్కీములను గురించి నేర్చుకోవాల్సిందే. అండ్ మెయిన్గా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇండెక్సెస్ కూడా మీరు చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఎస్డిజి గోల్స్ 17 వాటిని కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. తెలంగాణలో సమాజం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యూనిట్ 5. నెక్స్ట్ కమింగ్ టు ది యూనిట్ 1, భారత సమాజము వారి యొక్క లక్షణాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ కుటుంబము, చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. మేము అనే భావన కలిగినటువంటి భారతీయ సమాజ లక్షణం ఏది అని 100 సార్లు ప్రశ్న అడిగాడు. అండ్ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్, నేను అనుకుంటున్నాను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసేది వివాహము. వివాహంలో మెయిన్గా చాలా రకాలైనటువంటి చేంజెస్ జరుగుతున్నాయి. పాలిగనీ అంటే ఏంటి, ఎండోగమీ అంటే ఏంటి, ఎగ్జోగమీ అంటే ఏంటి, పాలియాండ్రీ అంటే ఏంటి, ఇట్లాంటివి కంపల్సరీ టర్మినాలజీ మీద నేర్చుకోవాలి. అండ్ 2 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ. లెవరేట్ అంటే ఏంటి, సోరరైట్ అంటే ఏంటి, దేవర న్యాయము అంటే ఏమిటి, భార్య భగిని వివాహము అంటే ఏమిటి. మళ్ళీ చెప్తున్నాను, లెవరైట్, సోరరైట్ ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో కూడా మీరు నేర్చుకోవాలి. క్వశ్చన్ ఆ విధంగానే తెలుగులో అడుగుతుంటారు. దేవర న్యాయము, భార్య భగిని వ్యవస్థ, పాలిగమి, ఎండోగమి, ఎగ్జోగమి, పాలియాండ్రీ, ఇవి కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. అండ్ బంధుత్వం నుంచి మెయిన్గా క్వశ్చన్స్ అంత రాకపోవచ్చు. అండ్ కమింగ్ టు ది కులము, మతము, భారతీయ వ్యవస్థ ఈ 2 బంధనాల్లో చిక్కుకుపోయి అభివృద్ధికి నోచుకోలేకుండా ప్రస్తుతం కూడా ఇవి 2 పేటరైపోతున్నాయి, కులము అండ్ మతము. ఈ కులము మెయిన్గా క్వశ్చన్స్ పరంగా మాట్లాడితే మనము ప్రతి కులానికి ఒక ఆశ్రిత కులం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తెలంగాణ చరిత్ర చూసినా కూడా, మీరు ఏ బుక్ తీసినా కూడా ఆశ్రిత కులాలు అని ఉంటాయి. అది చూడకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళొద్దు. కులము, ఆశ్రిత కులం. ఎగ్జాంపుల్, పద్మశాలిల యొక్క ఆశ్రిత కులం ఏమిటని 100 సార్లు అడిగాడు క్వశ్చన్. సాధనాశూరులు అంటారు వాళ్ళని. అట్లా ఆశ్రిత కులాలు మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ జాజ్మనీ సిస్టమ్, అగ్రకులాల వాళ్ళు నిమ్న కులాల వారిపైన పనుల కోసము వాళ్ళను ఆధారపడుతూ ఉంటారు. ఈ సిస్టమ్ని మనం జాజ్మనీ సిస్టమ్ అంటాము. ఇందు నుంచి కూడా మనకు చాలా క్వశ్చన్స్ అడిగారు. మెయిన్గా మతము మత్తు వంటిది అని అభివర్ణించిన వారు ఎవరని 100 సార్లు ప్రశ్న అడిగాడు. అండ్ మతము, మన భారతదేశం చాలా రకాలైనటువంటి మతాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, పార్సీలు, ఈ విధంగా వారి యొక్క పర్సంటేజ్ ఏంటి, వాళ్ళ చుట్టే రాజకీయ పరంగా కూడా అనేక రకాలైనటువంటి జరుగుతూ ఉంటాయి. సో ఇది మతం గురించి కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అండ్ కమింగ్ టు ది తెగలో మెయిన్గా మనకు గారో కానివ్వండి, చెక్మా కానివ్వండి, అబోర్ కానివ్వండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మెయిన్గా గిరిజన సమూహాల గురించి నేర్చుకోవాలి. అండ్ ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ పీవీటీజీలు, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చాలాసార్లు ప్రశ్న అడిగాడు. అవి భారతదేశంలో ఎన్నున్నాయి, తెలంగాణలో ఎన్నున్నాయి. మెయిన్గా మనం చెంచులు, కోయలు, వీళ్ళ గురించి మాట్లాడుతుంటాం ఆమ్రాబాద్ అడవుల చుట్టూ. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి నోచుకోరు, పాపం వాళ్ళకి ఏమీ ఉండదు. ఈ పీవీటీజీస్ యొక్క అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏర్పడ్డ చర్యలు ఏమిటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పీవీటీజీలు. మహిళలు, వీళ్ళు లేకుండా ఏమీ లేదు. మహిళల గురించి కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానివ్వండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానివ్వండి. ఎందుకనంటే సిండస్ వ్యాలీ సివిలైజేషన్లో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి, ఆర్య సమాజానికి వచ్చేసరికి పితృస్వామిక కుటుంబాలు అయ్యాయి. గ్రాడ్యువల్గా మీరు చూస్తున్నట్టే స్త్రీ ప్రాతినిధ్యం మళ్ళీ తగ్గుతుంది, రీసెంట్గా చూసినట్టయితే స్త్రీ ప్రాతినిధ్యం మళ్ళీ పెరుగుతుంది. ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కేరళ గురించి చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. నాయర్ కుటుంబాలు ఇప్పటికీ మాతృస్వామిక కుటుంబాలే. అందులో ఉన్న నాయర్సే, కేరళలోనే నంబుద్వి కుటుంబాలు పితృస్వామిక కుటుంబాలు. ఈ విధంగా మహిళ యొక్క ప్రస్థానం గురించి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ కమింగ్ టు ది సమస్యలు, వెరీ ఇంపార్టెంట్ యూనిట్ 2. ఎందుకనంటే ఇంత సమాజంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, మెయిన్గా సామాజిక అసమానతలు. ఎందుకు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని 4 రకాలుగా విభజించి ఈ సమాజాన్ని మొత్తం ఒక ఇన్ఈక్వాలిటీని మనకు ఆర్య సమాజం నుంచి చూస్తున్నాం మనం. అనేక రకాలైనటువంటి అసమానతలు. చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, అసమానతల్ని ఏ విధంగా కొలుస్తారు అనేది జీనీ గుణకము అని ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, జీనీ గుణకము. అండ్ 0 to 1 దాని రేటింగ్ ఉంటుంది. 0 ఉంటే మంచిదా, 1 ఉంటే మంచిదా, ఒక్కొక్కసారి 0 నుంచి 100 అని అడుగుతాడు, రాంగ్ అది. జీని గుణకం గురించి కంపల్సరీ నేర్చుకోండి. సామాజిక అసమానతల్ని మనం ఎలా విధంగా కొలుస్తాము అని. అండ్ కమింగ్ టు ది కులతత్వం, మతతత్వం, ఐ ఆల్రెడీ టోల్ యూ. కులము, ఒక కులం వారు ఇంకొక కులాల మీద ఈర్ష్యను పెంచడం, రాజకీయ పరంగా చాలా రకాలైనటువంటి కక్షలు. కులము, మతము అనేవి అవి లేకుండా ఎప్పుడు ఏదీ లేదు. కులతత్వంలో మెయిన్గా
కారం చెడు ఘటన కానివ్వండి, చెండూరు ఘటన కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఘర్షణలు జరిగినాయి. ఇప్పుడు నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ కోసం చాలామంది ఎవరైతే చదువుకున్న వాళ్ళు అడుగుతున్నారు కులాన్ని మెల్లగా పక్కన పెట్టాలి అని. స్నేహ మేడం అని వాళ్ళు స్టార్ట్ చేశారు అది ఆ ఉద్యమము. కులతత్వం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మతతత్వం కూడా. ఇది మెయిన్గా హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఈ మధ్యలో మత మార్పిడి కానివ్వండి, ఆ స్వేచ్ఛ ఉందా లేదా రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారము. ఈ మధ్యలో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదాను తీసివేశారు సుప్రీంకోర్టు వాళ్ళు. ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇందులో లింక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ కమింగ్ టు ది ప్రాంతీయ తత్వము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రాంతీయంగా కొన్ని సమూహాలు వారి యొక్క అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి ఫైటింగ్స్, లైక్ ఈవెన్ తెలంగాణ ఒక డెవలప్మెంట్ కోసం ఆర్టికల్ 3 ప్రకారము ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాన్ని కోరుకున్నారు. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో గారో ల్యాండ్ కానివ్వండి, కూకీ ల్యాండ్ కానివ్వండి, బోడో ల్యాండ్ అని ఇట్లాంటి ఉద్యమాలు చేశారు. ఒక చార్ట్ ఉంటుంది మీకు కంపల్సరీ నుంచి, అందులో ప్రశ్న వస్తుంది ప్రాంతీయ తత్వము. మహిళలపై హింస, ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అని ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక నివేదిక వస్తుంది. ఎన్ని అత్యాచారాలు జరిగాయి, ఎన్ని హింసలు జరిగాయి, ఎన్ని అక్రమ రవాణాలు జరిగాయి, ఎంతమంది మహిళలపైన ఏమేమి జరుగుతున్నాయి, సైబర్ నేరగాలు ఏంటి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు రీడ్ ఇట్. అండ్ కమింగ్ టు ది వన్ మోర్ థింగ్, PCPNDT యాక్ట్ అని ఉంటుంది. మీరు ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ పిండ నిర్ధారణ చట్టరీత్యా నేరము అని రాసుంటారు. అది ఏ చట్టము అని 100 సార్లు ప్రశ్న అడిగాడు. 1994 PCPNDT యాక్ట్ అని ఉంటుంది. అందులో ఉన్నటువంటి లక్షణాలను మీరు కంపల్సరీ చదువుకోవాల్సిందే. అండ్ ఇంకొకటి, పని ప్రదేశాలలో మహిళల యొక్క భద్రత కోసం కూడా చట్టం ఏర్పడింది. 2013లో విశాఖ కేసు పాలిటీలో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ పని ప్రదేశాలలో మహిళల యొక్క భద్రత కోసం కూడా మీరు కంపల్సరీ చదువుకోవాలి. అండ్ కమింగ్ టు ది బాల కార్మిక వ్యవస్థ, ఇది నిర్మూలించడం కోసం 2 రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చారు. 1986 చట్టము, 2016 చట్టము. ఇది సవరించారు 2016లో. ఈ రెండింటిని పక్కపక్కన పెట్టుకొని 1986 అండ్ 2016 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఏ చట్టం ఏం చెప్తుంది, ఎన్ని పనులకు వాళ్ళకు పర్మిషన్ ఇచ్చారు, ఇలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. మీరు 1986 చట్టము, 2016 చట్టం కంపల్సరీ చదువుకోవాలి. అండ్ కమింగ్ టు ది మానవ అక్రమ రవాణా, చాలా చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మానవ అక్రమ రవాణా, అది అవయవం కోసం కానివ్వండి, లేకపోతే అమ్మాయిల కోసం కానివ్వండి, ఏ విధంగా జరిగినా కూడా మానవ అక్రమ రవాణాను నిషేధించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అనేక రకాలైనటువంటి రిహాబిలిటేషన్ సెంటర్స్ లైక్ స్వదార్ గృహాలని, ఉజ్వల గృహాలని, వాటి కోసం సపరేట్ యాప్ కూడా ఏర్పరిచారు, దర్పణ్ యాప్ అని. చాలాసార్లు ఈ ప్రశ్న అడిగాడు. అండ్ వాటి కోసం ఒక సపరేట్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది మనకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మహిళల కోసం కానివ్వండి, వృద్ధుల కోసం కానివ్వండి, బాల కార్మిక వ్యవస్థ కోసం కానివ్వండి, టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అంటారు. అలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 14567 ఏ టోల్ ఫ్రీ నెంబరో మీకు తెలిస్తే మీరు మెన్షన్ చేయండి కమెంట్లో. అండ్ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్, వృద్ధులు 60 ఇయర్స్ తర్వాత సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ లైఫ్లో వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉంటాయి. వాళ్ళ యొక్క జీవితాన్ని ఎవరు భంగం చేయాల్సినటువంటి అది లేదు. కాబట్టి వాళ్ళ కోసం కూడా ఒక చట్టం ఏర్పరిచారు 2007లో. పిల్లలు ఏ విధంగా ఉంటే మాత్రమే వాళ్ళ యొక్క హక్కులు వాళ్ళకి వరిస్తాయి, అసలు ఒక మహిళకి తల్లిదండ్రుల నుంచి హక్కులు వస్తాయా రావా, ఇట్లాంటివి చట్టాలలో పొందుపరిచారు. 2007 చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేకమైనటువంటి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. అవి కూడా మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్జెండర్ అనే ప్రశ్నపత్రం పేరు లేకుండా ప్రశ్నపత్రం అనేది ఉండదు. LGBTQ+ వెరీ వెరీ ఇంపార్టెంట్. గేస్ అని, లెస్బియన్స్ అని, స్వలింగ సంపర్కులని అనేక రకాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి. ట్రాన్స్జెండర్స్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంటుంది. ఇందులో మెయిన్గా నవజోత్ సింగ్ జోహార్ కేసు అంటే ఏమిటి, పుట్టుస్వామి కేసు అంటే ఏమిటి, నీసా ఫౌండేషన్ దాని గురించి కానివ్వండి, గ్రేస్ నిర్మలా ఫౌండేషన్ గురించి కానివ్వండి, కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది ట్రాన్స్జెండర్ నుంచి. అండ్ ఇంకొకటి, వీళ్ళు ప్రతి రంగంలో దూసుకుపోతున్నారు, వీళ్ళ కోసం పోలీస్ స్టేషన్ ఉంది, వీళ్ళు పోలీసులు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, వాళ్ళ పేర్లు కూడా అడుగుతూ ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు తెలంగాణకు సంబంధించిన అంశాలను ఇంటర్లింక్ చేసుకోవాలి. రీసెంట్గా వాళ్ళని ట్రాఫిక్ పోలీసులుగా పెట్టారు. అండ్ వృద్ధులకు సంబంధించి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే తల్లిదండ్రులను చూసుకోరో 10% కోత అని చెప్పాడు. ఇట్లాంటి విషయాలను మీరు ఇంటర్లింక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ట్రాన్స్జెండర్లో మెయిన్గా వాళ్ళకు ముజివిళ్ళు అంటే ఏమిటి చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీళ్ళ కోసం భారత ప్రభుత్వం కొన్ని సంస్థలు చర్యలు నేర్పించింది. అందులో నిరయామ అంటే ఏమిటి, జర్గౌండే అంటే ఏమిటి, సమర్థ్ అంటే ఏమిటి, దిశ అంటే ఏమిటి, ఒక బాక్స్ ఉంటుంది, కంపల్సరీ మీరు చూసుకోవాలి. కమింగ్ టు ది దివ్యాంగులు వెరీ వెరీ ఇంపార్టెంట్. పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కాబట్టి
వాళ్ళకంటూ ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొచ్చింది. 40% కంటే వైకల్యం ఎక్కువ ఉంటే వాళ్ళని దివ్యాంగులు అన్నారు. వీళ్ళ కోసం 1995లో ఒక చట్టం ఉంది, 2016లో ఒక చట్టం ఉంది. సేమ్ లైక్ బాలకార్మిక వ్యవస్థ లాగా పక్కన పెట్టుకొని చదువుకోండి. ఇందులో 21 వైకల్యాలు ఉంటే వాళ్ళని దివ్యాంగులు అన్నారా, 21 మీకు గుర్తుండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వీరికి విద్యలో, ఉపాధిలో, సంక్షేమంలో, అగైన్ ఐ రిపీట్, విద్య, ఉపాధి, సంక్షేమంలో వీరికి రిజర్వేషన్లు పెంచడం జరిగింది. సో అవి మీరు ఎంత నెంబర్ పెరిగింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కంపల్సరీ చదువుకోవాలి. అండ్ కమింగ్ టు ది ఇన్ని సమస్యలకి అనేక రకాలైనటువంటి మహానుభావులు ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇది మీరు ఇండియన్ పాలిటీ, మోడర్న్ పాలిటీతో మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. అందులో మెయిన్గా రైతు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నానా పటేకర్ గారు నామ్ ఫౌండేషన్లో విదర్భ ప్రజల యొక్క, రైతుల యొక్క, వాటి యొక్క సమస్యల కోసం ఒక ఫౌండేషన్నే చేశాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీరు చూసుకోవాల్సి వస్తుంది. రైతు ఉద్యమాలు ఏ వ్యక్తి, ఏ సంస్థ, ఎవరు వాళ్ళకి లీడింగ్ చేశారు. దళితులు, భాగ్యరెడ్డి వర్మ గారి గురించి తెలియనటువంటి మనిషి ఎవరు ఉండరు, కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. వైకోం సత్యాగ్రహం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్లు వారి అప్లిఫ్ట్ చేయడం కోసం ఎవరెవరు ఏ సంస్థలతోటి పాటుపడ్డారనేది చాలా సార్లు అడిగిన ప్రశ్న. మహిళల కోసము సావిత్రిబాయి పూలే కానివ్వండి, జ్యోతిబాయి పూలే కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు కంపల్సరీ మహిళ యొక్క అప్లిఫ్టింగ్ కోసం ఎవరెవరు ఏం చేశారు. రీసెంట్గా వాళ్ళకు ఇప్పటికీ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులకు అనేకంగా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మెయిన్గా గిరిజనులు, నాగా, కోయ, చెంచు, సంతాల్, అల్లూరి సీతారామరాజు, మన్యం ప్రాంతంలో చేసినటువంటి ఉద్యమం కానివ్వండి, ఇట్లాంటివి. ఉద్యమం ఏమిటి, వాటిని లీడ్ చేశారు. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం పర్యావరణము. ఇందులో చిప్కో ఉద్యమం అంటే ఏమిటి, అపికో ఉద్యమం అంటే ఏమిటి, సైలెంట్ వ్యాలీ ఉద్యమం అంటే ఏమిటి, అండ్ నర్మదా బచావో, ఇట్లాంటివి, మేధా పాట్కర్ గారు, ఇట్లాంటివి ఎవరు ఎందుకు చేశారు, ఎక్కడ చేశారు, కంపల్సరీ ఒక చార్ట్ లాగా చేసుకొని చదువుకోండి. ఇందులో నుంచి మెయిన్గా పర్యావరణం నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే మిగతావన్నీ ఇండియన్ హిస్టరీలో అడుగుతారు కాబట్టి. అండ్ కమింగ్ టు ది పౌర హక్కులు, అనేక రకాలైనటువంటి NGO సంఘాలు ఉన్నాయి. ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి, ఐ ఆల్రెడీ టోల్ యూ, ఆర్టికల్ 3 ప్రకారము ప్రతి ఒక్కరికి స్వయం ప్రతిపత్తి అడిగే హక్కు ఉంది రాష్ట్రాలకు. బాగోల్యాండ్, కూకీల్యాండ్, బోరోల్యాండ్, ఇట్లాంటివి ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ కానివ్వండి, విదర్భ కానివ్వండి, ఎప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం పాటుపడుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటివి మీరు నేర్చుకోవాలి. ఆ చార్ట్ ఉంటుంది, కంపల్సరీ నేర్చుకోండి. కమింగ్ టు ది ప్రభుత్వ విధానాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని ఉద్యమాల వల్ల ప్రభుత్వం కూడా దిగివచ్చి అనేక రకమైనటువంటి విధానాలు, సంక్షేమాన్ని మనకు ఏర్పరిచింది. మెయిన్గా SC వెల్ఫేర్, BC వెల్ఫేర్, ST వెల్ఫేర్, మైనారిటీ, బాలలు, మహిళలు, అనేక రకాలు. రాజ్యాంగంలో 338 ఆర్టికల్ గురించి కంపల్సరీ నేర్చుకోండి. 338A, 338B అండ్ నేషనల్ కమిషన్స్, రాజ్యాంగబద్ధ చట్టాలు ఏమిటి, చట్టబద్ధ చట్టాలు ఏమిటి, నేషనల్ కమిషన్ ఫర్ SC, నేషనల్ కమిషన్ ఫర్ ST, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇట్లాంటివి మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. వాటి యొక్క కాంపోజిషన్ కూడా నేర్చుకోండి. ఎవరు, ఎంతమంది చైర్మన్లు, ఎంతమంది వైస్ చైర్మన్లు, ఎంతమంది సభ్యులు, వాళ్ళు మహిళల, పురుషుల, కంపల్సరీ నేర్చుకోవాలి. అండ్ కమింగ్ టు ది బాలలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. పౌష్టికాహార లోపం వల్ల పాపం వాళ్ళ బాల్యము చాలామంది హరించిపోతూ ఉంది. సో కంపల్సరీ మీరు నేర్చుకోవాలి. ICDS అంటే ఏమిటి చాలాసార్లు అడిగారు. ఆశా అంటే అబ్రివేషన్ అడిగారు. క్రై అంటే ఏంటిది, CRY, చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. మెయిన్గా ఇన్ఫాక్టిలిటీ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, నియోనోటల్ మోర్టాలిటీ రేట్, N5MR, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి 4 మీరు కంపల్సరీ నేర్చుకోవాలి. ఇండియాలో ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, వెరీ 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 ఇంపార్టెంట్. బాలలు అండ్ కార్మికులు, పేదరికం, మనం అక్కడ మనం ఎకానమీలో చదువుతుంటాము, హిస్టరీలో, అన్నిట్లో మనం ఇది ఉంటుంది. పేదరికం కోసము SDG ఏ గోల్, పేదరిక నిర్మూలన కోసం చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్ చదవాలి. అగైన్ ఐ రిపీట్ యూ, ఇండెక్సెస్, హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ కానీ, జెండర్ గ్యాప్ ఇండెక్స్ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ కానీ, కంపల్సరీ ఇండెక్సెస్ మీరు కంపారిజన్ చేసుకోవాలి. అండ్ SDG గోల్స్ 17 ఎప్పుడు మీ ఫింగర్ టిప్స్ మీద ఉండవలసిందే. వెరీ వెరీ ఇంపార్టెంట్. సొసైటీ చాలా వాస్ట్, అన్నీ ఇట్స్ లైక్ ఫ్రూట్ సలాడ్, అన్నీ ఒక బౌల్లో వేసినట్టు ఉంటుంది. సో కంపల్సరీ మీరు నేర్చుకోండి. అండ్ అగస్ట్ కామ్టే చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న, సొసైటీ అనే పదాన్ని ఫస్ట్ ఎవరు వాడారని అడుగుతారు. భారతదేశంలో ఈ సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరని అడుగుతారు, GS గార్వే అండ్ MN శ్రీనివాస్. సొసైటీలో చాలామంది సామాజిక శాస్త్రవేత్తలు నిర్వచనాలు ఇచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళ నిర్వచనం ఇచ్చి ఎవరు ఇచ్చారని అడుగుతారు. అవి కూడా మీరు నేర్చుకోండి. ఇన్ని థీమ్స్ ఈ 4 ఎగ్జామ్స్ మొత్తం తప్పకుండా సరిపోతుంది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ.